చిరంజీవి గారి సాంగ్స్, డ్యాన్సులు అవి ఎక్కువ ప్రభావితం చేసేటి. దొరసాని నా లవ్ స్టోరీకి సంబంధం ఉండదు, కానీ చిరంజీవి గారు, రాజశేఖర్ గారు ఇద్దరు మీ దగ్గరికి ఒకటే టైంలో వచ్చి మా ఇద్దరికి ఒక మూవీ మీరే డైరెక్ట్ చేయాలి అని అంటే ఇద్దరిని పెట్టి ఈ సినిమా చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే త్రిష, నయనతార, సౌందర్య, రమ్యకృష్ణ. హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మూవీ ముచ్చట్లలో నాతో పాటు మరి ఒక చిన్న చిట్ చాట్ చేయడానికి ఒక గెస్ట్ అయితే రెడీగా ఉన్నారనమాట. వారెవరో కాదు, ఫస్ట్ సినిమాతోనే హిట్ టాప్ తెచ్చుకున్నటువంటి డైరెక్టర్, దొరసాని మూవీని డిజైన్ చేసి ఆ మూవీతో మంచి నేమ్ తెచ్చుకున్నటువంటి కేవీఆర్ మహేంద్ర గారు అండ్ ప్రెసెంట్ భరతనాట్యం మూవీని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్. ఈ డైరెక్టర్ గారితో కొంచెం సేపు సరదాగా మాట్లాడి అసలు ఆ మూవీని ఎలా తీయాలనుకున్నారు, ఆ మూవీ థాట్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, భరతనాట్యం మూవీ ఫస్ట్ మీరు దొరసాని మూవీని డైరెక్ట్ చేస్తారు. దొరసాని మూవీ టైటిల్కి అండ్ మూవీ స్టోరీని చూస్తే కూడా ఓకే టైటిల్ బాగుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి భరతనాట్యం మూవీ టైటిల్ ఒకలా ఉంది, మూవీ చూస్తే ఇంకోలా ఉంది. ఏంటి డిఫరెన్స్? ఎందుకని అలా మీరు అంటే స్టోరీని బేస్ చేసుకొని పెట్టకుండా డిఫరెంట్గా టైటిల్ నేమ్ డిజైన్ చేశారు? దీనికి ఏమైనా రీజన్ ఉందా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు అక్కడ దొరసాని కావచ్చు, ఇక్కడ భరతనాట్యం కావచ్చు, టైటిల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఒక అటెన్షన్ గ్రాప్ చేసే కైండ్ ఆఫ్ టైటిల్స్. అయితే ఇక్కడ దొరసానికి, ఆ కథా ప్రపంచానికి దొరసాని కంటే ఇంకా బెస్ట్ టైటిల్ ఇంకొకటి ఉండదు. అది చాలామంది చూస్తారు, అదే ఫీల్ అవుతారు ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఈ భరతనాట్యం సినిమా విషయానికి వస్తే ఇది ఒక క్రైమ్ కామెడీ, ఒక డ్రామా, ఒక క్రైమ్ వరల్డ్లో జరిగే కథ. బట్ దానికి కాంట్రాస్ట్గా భరతనాట్యం అనే టైటిల్ ఉంటుంది. ఇది ఈ టైంలో మనం రివీల్ చేయలేం, కానీ అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఉంటుంది ఆ పేరు భరతనాట్యం అనేది. సో అట్ ద సేమ్ టైం భరతనాట్యం అనే ఆర్ట్ ఫామ్కి సంబంధించిన కథ కాదు, కానీ భరతనాట్యం చాలా ఇంపార్టెంట్ ఆ వరల్డ్కి. అక్కడ దొరసానికి ఎలాగైతే ఇంకొక టైటిల్ని ఊహించలేమో, ఇక్కడ ఈ సినిమా కూడా భరతనాట్యం కాకుండా ఇంకొక టైటిల్ని ఊహించలేము. అది మీరు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది మీకు. అంటే భరతనాట్యం మూవీ టైటిల్కి స్టోరీకి చూసుకున్నట్లయితే భరతనాట్యం అంటే ఆడియన్స్ అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. బట్ కానీ వెళ్ళిన తర్వాత ఆ మూవీ టైటిల్ అనేది సూటబుల్ అవ్వలేదు అనే టాక్ అయితే వినిపిస్తుంది. దీన్ని మీరేం చెప్తారు దీనికి? అంటే ఎవరికన్నా, అంటే ఇప్పుడు ఒక 100 మంది సినిమా చూసినప్పుడు ఒక 10 మంది డీవియేషన్ ఉండొచ్చు జనరల్గా. ఆ 10 మందిదే మీకు రీచ్ అయి ఉండొచ్చు, కానీ మాకు అలా ఏం ఎక్కువ రిపోర్ట్స్ అయితే ఏం రాలేదు. బాగా కొత్తగా పెట్టారు, ఇన్నోవేటివ్గా ట్రై చేశారు, ఓహో భరతనాట్యం అంటే ఇదా అనే ఇలాంటి కామెంట్స్ విన్నాం మేము. తర్వాత ఏంటంటే భరతనాట్యం అనే టైటిల్ పెట్టడం వల్ల 2 ప్రయోజనాలు కలిగినాయి. ఒకటి, ఆడియన్స్కి ఈజీగా తీసుకెళ్ళడానికి బాగా వర్కౌట్ అయింది ఆ టైటిల్. తర్వాత భరతనాట్యం గురించి సినిమా కాదు ఏంటి అయి ఉండొచ్చు అనే క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయింది. ఆ విధంగా కూడా అది బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా భరతనాట్యం టైటిల్ అనేది మంచిగా జరిగింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఈ టైటిల్ డిజైన్ చేయడానికి అంటే మీరు ఓన్గా డిజైన్ చేస్తారా, లేదంటే ఫర్దర్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ లాంటివి తీసుకున్నారా? లేదు, ఇది స్క్రిప్ట్ లెవెల్లో నుంచి జరిగింది, ఇది కొత్తగా జరిగింది కాదు. ఇప్పుడు ఈ టైటిల్ సూర్య తేజ యాక్టర్ ప్రోటగనిస్ట్గా చేశాడు కదా, తన థాట్ అనమాట భరతనాట్యం అనేది. అది అనుకున్న తర్వాత మళ్ళీ వేరే డీవియేషన్స్ ఏం లేవు, ఆల్టర్నేట్ టైటిల్స్ కూడా ఆలోచించలేదు. ఎందుకంటే దాన్ని మించి ఇంకొకటి సూటబుల్గా అనిపించదు. దట్స్ వై అది అనుకున్నాము, ఇంకా దానికే లాక్ అయ్యి ఆ టైటిలే పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు పాయింట్ సూర్య గారి దగ్గరికి వస్తే, అంటే ఈ స్టోరీ సూర్య గారు అనుకున్నారు అని చెప్పి విన్నాము. ఈ స్టోరీ లైన్ తీసుకొచ్చి మీకు చెప్తున్నప్పుడు ఓకే స్టోరీ బాగుంది, బట్ సూర్య గారితో మీరు సక్సెస్ కొట్టగలను అని అనుకున్నారు ఆ టైంలో?
అంటే ఫస్ట్ సూర్య కంటే ముందు ఏదైనా కూడా స్టోరీని ఒక ఫిల్మ్ చేయడానికి డ్రైవ్ చేస్తుంది మిగతా ఎలిమెంట్స్ కంటే. అంటే ఇట్లాంటి చిన్న సినిమాల విషయానికి వస్తే స్టోరీలో ఉన్న ఎనర్జీ అది ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి కారణమైంది. సో సూర్యది ఆ ఐడియా, ఆ వరల్డ్ అంతా సూర్య నుంచి జనరేట్ అయింది. అది విన్నప్పుడు నాకు ఇది కమర్షియల్గా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, ఎవరైతే ఆడిటోరియంకి ప్రేక్షకులు వచ్చి ఏదైతే కావాలని కోరుకుంటారో అదంతా ఈ సినిమాలో కనబడింది, ఆ కథలో కనబడింది. దానిలోంచి ఇంకా దాన్ని డెవలప్ చేసేసి ఈ సినిమా చేయడం జరిగింది. సూర్య ఇన్నవ్వడం అంటే ప్రొటాగనిస్ట్ హీరోగా తను చేయాలనుకునే థాట్ ఏంటంటే, ఇప్పుడు తను రాశాడు, తనకి ఇంటర్నల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్యారెక్టర్ గురించి. ఎవరైతే దాన్ని డిజైన్ చేస్తారో వాళ్ళకు తెలిసినంతగా ఆ క్యారెక్టర్ ఇంకొకరికి తెలియదు ఈ ప్రపంచంలో. సో తనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఆ కథ ఎవరితో చేసినా కూడా ఒక పక్కింటి అబ్బాయి లాంటి వాడితోనే చేయాలి. ఎస్టాబ్లిష్డ్ హీరో లాంటి హీరోలు కాదు చేసి, మనం చూస్తున్న రెగ్యులర్ ఒక పక్కింటి అబ్బాయి లాంటి వాడు చేసేది. అది సూర్య అయితే ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది కదా అని దాంట్లో నుంచి తనతోనే చేయడం జరిగింది. అంటే ఇలా కూడా ఆలోచించుండొచ్చు కదా. అంటే ఫస్ట్ మూవీ దొరసాని వచ్చేసరికి ఆనంద్ దేవరకొండ అండ్ అలాగే జీవిత రాజశేఖర్ గారి పాప అయినటువంటి శ్రీవాత్మిక వీళ్ళతో మీరు ఏంటంటే మూవీ తీశారు. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకు ఒక బ్రాండ్ అనేది ఉంది అప్పటికే. బట్ ఇతను కొత్త కదా, ఈ కొత్త అతనితో మీరు చేస్తున్నారు, పక్కింటి అబ్బాయిలాగా చేస్తున్నారు అని అన్నారు. అలాంటప్పుడు నెక్స్ట్ మూవీ తీస్తున్నప్పుడు సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ మంచి నేమ్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. ఈ మూవీని నేను చేస్తున్నప్పుడు ఇంకొక ఎవరో ఒక మంచి యాక్టర్తో చేస్తుంటే ఇంకొంచెం ఏదైనా బెటర్గా వెళ్ళేది కదా అని ఎక్కడైనా ఆలోచించారా ఏ టైంలో? లేదా థాట్ ఎందుకు రాలేదు అని అంటే, ఇప్పుడు సూర్య చేయకపోతే ఇంకెవరో కొత్త యాక్టరే చేయాలి. కొత్త యాక్టర్ చేస్తేనే అది బాగుంటుంది ఆ క్యారెక్టర్. తర్వాత ఏంటి, ఇప్పుడు ఇది ఒక హీరోయిన్ వాళ్ళిద్దరే మెయిన్ సినిమాని మోసుకెళ్తారు అనేలాంటి కథ కాదు. ఈ స్టోరీనే హీరో అని చెప్పొచ్చు. అందులో క్యారెక్టర్స్, సూర్యది కూడా ఒక క్యారెక్టర్. మీకు చాలామంది క్యారెక్టర్స్ చుట్టూరా ఉంటాయి, వాళ్ళంతా పెద్ద యాక్టర్సే చేశారు. అజయ్ ఘోష్ గారు కావచ్చు, హర్షవర్ధన్ గారు కావచ్చు, వైవ హర్ష గారు కావచ్చు, టెంపర్ వంశీ కావచ్చు, గంగవ్వ కావచ్చు, సలీం ఫేక్ కావచ్చు, ఇంత వరల్డ్ ఉంది. ఆ వరల్డ్లో వీళ్ళు కూడా, ఇతను కూడా ఒక క్యారెక్టర్. అంటే మీకు అన్ని పిల్లర్స్ లాగా కనబడుతూ ఉంటాయి క్యారెక్టర్స్. సో మనం థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు కూడా ఒక కొత్త హీరో సినిమా చూస్తున్నామనే ఫీల్ ఎక్కడేం రాదు. సో దట్స్ ఆఫ్ కోర్స్. బట్ కానీ ఏంటి అంటే హీరో కొంచెం మైనస్ అనే టాక్ వచ్చింది కదా, దాని గురించి? లేదు, నేను అలా ఏం అనుకోవట్లేదు. అయితే ఆడియన్స్ నిజంగా ఆ స్టేట్మెంట్ ఎవరైనా బలంగా ఇస్తే దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు మనీ పెట్టి ఒక టికెట్ కొని వచ్చి ఆడిటోరియంలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది, ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది, వాళ్ళు మన క్లయింట్స్ కదా. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. బట్ నా పర్స్పెక్టివ్లోంచి ఇది నేను వర్కౌట్ అవుతుంది, దీనికి ప్రాబ్లం రాదు అని నా పర్స్పెక్టివ్లోంచి నేను చెప్పిన, అది నేను నమ్మి చేసింది. ఇప్పుడు ఆడిటోరియంలోకి వచ్చిన 10 మందిలో 10 మంది ఒకే రకంగా ఆలోచించే అవకాశం ఉండదు. డిఫరెంట్గా ఆలోచిస్తారు. సో ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఎవరైనా అది కాదు అంటే కూడా ఐ రెస్పెక్ట్ దెమ్. ఫైనల్గా చూసుకుంటే భరతనాట్యం మూవీ క్రైమ్ అండ్ కామెడీ పిక్చర్. సో బేసిక్గా క్రైమ్ మీద తీద్దాం అనుకున్నారా, లేదంటే ఇది ఏదైతే కామెడీ ఉందో ఈ జోనర్లో వెళ్దాం అనుకున్నారా, లేదు అంటే అలా కంబైన్గా అలా మూవీ అలా సెట్స్ పైకి వచ్చేసిందా? మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా ఈ కథా ప్రపంచంలో ఎవరు కామెడీ చేయరు. ఆ క్యారెక్టర్స్ అన్నీ చాలా సీరియస్గా ఉంటాయి. వాళ్ళు చెడ్డ వ్యక్తులు, వాళ్ళకు కొన్ని డిజైర్స్ ఉంటాయి. క్రైమ్ వరల్డ్లో ఉండి లీడ్ చేస్తున్న మనుషులు, వాళ్ళకు డిజైర్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురుపడి అందులో నుంచి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు రిలేషన్స్, ఇవన్నీ చాలా సీరియస్ డ్రామానే. కాకపోతే వాళ్ళు రియాక్ట్ అవుతున్న దాంట్లో నుంచి ఆడియన్స్కి ఫన్ జనరేట్ అవుతుంది. వాళ్ళు తెర మీద ఎవరు కామెడీ చేయరు ఎక్సెప్ట్ వైవ హర్ష. మిగతా అంతా చాలా సీరియస్గానే ఉంటుందన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నలోంచి ఏంటంటే కామెడీ చేసే సినిమా కాదు, ఆ సినిమా జరుగుతుంటే మనకి కామెడీ జనరేట్ అవుతుందని చెప్పచ్చు.
అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అన్నట్లుగా వైవా హర్ష ఎవరైతే ఉన్నారో మూవీ చూసినంతసేపు కూడా హీరో మీద కంటే కూడా ఫోకస్ తన మీదకే వెళ్ళిపోయింది. ప్రత్యేకంగా తన క్యారెక్టర్ని ఏమైనా డిజైన్ చేశారా? ఆ జాగ్రత్త తీసుకున్నాము. అంటే హీరోకి ప్యారలల్గా అంత స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ అది. తర్వాత ఏంటంటే తను ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఆంధ్ర దగ్గర నుంచి ఒక హీరో అవుదాం అనుకొని వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసే క్యారెక్టర్. అందులో వైవాహర్ష పర్సనాలిటీని మనం ఊహిస్తే అక్కడే ఒక చిన్న ఫన్ జనరేట్ అవుతుంది అతని హీరో అనే పాయింట్లో. సో ఆ క్యారెక్టర్కి ఎదురయ్యే పరిస్థితులు, తను ఒక చిన్న మిస్టేక్ చేయడంలో నుంచి తను వేరేగా ప్రవర్తించడం, ఏదేదో ఊహించుకోవడం, దాంట్లో నుంచి మనకు అంత జనరేట్ అవుతుంది. అంత స్పాన్ ఉంది ఆ క్యారెక్టర్కి. తర్వాత ఏంటంటే ఒక సీరియస్ కథ చెప్తున్నప్పటికీ మనకి ఆడిటోరియంకి రకరకాల ఎమోషన్స్ జనరేట్ అవుతూ వాళ్ళు సాటిస్ఫై కావాలి కదా, అంత జాగ్రత్త ఆ క్యారెక్టర్కి అంత జాగ్రత్త తీసుకొని డెలివరీ చేయడం జరిగింది అది. అండ్ ఈ స్టోరీ గురించి కానీ, ఈ స్టోరీ కాకముందు కానీ సూర్య గారికి మీకు ఏదైనా రిలేషన్ ఉందా? సూర్య అంటే నాకు ఒక 4-5 ఇయర్స్గా తెలుసు. వాళ్ళ ఫాదర్ దనియల గారు ఉన్నారు కదా, ఆయన ఫేమస్ పబ్లిసిటీ డిజైనర్. సో అతనితో వర్క్ చేస్తున్న ప్రాసెస్లో సూర్య గురించి ఏదో ఒక చిన్న విషయం చెప్పి తను రాస్తూ ఉంటాడు అని చెప్పేసి ఏవో తను రాసి నాకు పంపించడం, దాంట్లో నుంచి ఓహో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అబ్బాయికి అని చెప్పేసి నేను ఏదో స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్న క్రమంలో కలుసుకొని అట్లా ట్రావెలింగ్ ఉందన్నమాట. తను ఒక కొత్తగా ట్రై చేస్తున్న రైటర్ లాగా కదా. సో దాని నుంచి ఆ చిన్న ర్యాప్ ఉంది, తర్వాత సింక్లో ఉందన్నమాట. మా ఇద్దరికి కెమిస్ట్రీ ఉంది ఆ క్రియేటివ్ ప్రాసెస్లో. అదే ఇద్దరిని ట్రావెల్ చేయడానికి కారణం అవుతుంది కదా, అదర్వైజ్ చేయలేము కదా. సో ఆ చిన్న కెమిస్ట్రీ ఉండడం వల్ల అది ఇంత దూరం వచ్చిందని చెప్పొచ్చు. అండ్ భరతనాట్యం మూవీని ప్రాజెక్ట్ మీరు ఓకే చేసిన తర్వాత అంటే ఈ మూవీలో ఏమైనా క్యారెక్టర్స్ కానీ లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు లాంటివి చేయడం అనేది ఏమైనా జరిగినాయా? ఫస్ట్ మీరు ఒక కథ అనుకున్నారు, ఆ కథలో మళ్ళీ ఆ సెట్స్ మీదకి వెళ్ళేటప్పటికి కూడా మార్పుతో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి చేంజెస్ మీరు చెయ్యాలి అనుకున్నది చెయ్యని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అలా ఏం జరిగిందని చెప్పలేము. అంటే బేసికల్గా ఒక స్క్రిప్ట్ అనేది లాక్ అయిన తర్వాత నేను ఎక్కువ దాని మీద వర్క్ చేయను. ఇంకా ఆ స్క్రిప్ట్ని బెటర్గా ఎట్లా క్యాప్చర్ చేస్తాము కెమెరా అనే టూల్తో అనేదే ఎక్కువ ఉంటుంది. యాక్టర్స్ వచ్చినప్పుడు, అందులో పెద్ద యాక్టర్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ ఘోష్ గారు లాంటి వాళ్ళు, హర్షవర్ధన్ గారు లాంటి చాలా సీనియర్ యాక్టర్స్ కదా, వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్లో వాళ్ళకి ఆ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నప్పుడు స్పాట్ ఇంప్రూవైజేషన్స్ చాలా జరుగుతాయి. కథగా మారదు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లోంచి సమ్ యాడ్ అయ్యి అవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. యాడింగే ఉంటుంది, స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి క్యారెక్టర్స్ వాళ్ళు చేయడం వల్ల. అలాంటి నిరంతరం జరుగుతాయి. అంటే మనం 40 days షూట్ చేస్తే ఎవ్రీడే ఏదో ఒక మ్యాజిక్ జరగడము, ఒక బెటర్ జరగడము, అది అంటే సినిమాలో జరుగుతూ ఉంటాయి, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. వెరీ రేర్ అనుకున్న దానికి క్వాలిటీ కొట్టి రివర్స్లో బ్యాడ్గా జరగడం ఉంటుంది. కానీ నాకైతే ఎక్కువసార్లు మంచిగానే జరుగుతూ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్లో. సార్ అలాగే చూసుకున్నట్లయితే దొరసాని మూవీకి ఆ జోనర్ వేరు కదా, అండ్ ఇప్పుడు వచ్చిన భరతనాట్యం మూవీ జోనర్ వేరు. టూ డిఫరెన్స్ ఆఫ్ జోనర్స్ తీసారు మీరు. ఇది ఎలా అనిపించింది మీకు? ఈ జోనర్ కరెక్ట్గా నేను ఫస్ట్ ఇది తీసాను కదా, మళ్ళీ ఈ సైడ్ వెళ్ళడం ఎందుకు, ఇంకా అనదర్గా అదే లాజిక్లో వస్తే నాకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు కదా, వెయిట్ చేస్తుంటారు కదా, అలా అనుకోకుండా అదేమో లవ్ స్టోరీ తీసి ఇది క్రైమ్ స్టోరీ వర్కౌట్ అవుతుందని ముందే అనుకున్నారా? అంటే ఏది చెప్పినా కూడా ఈ జోనర్ చేసి దానికే చేయాలని ఏమి ఉండదు. జనరల్గా ప్రేక్షకుడు థియేటర్కి వస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. అది ఏదైనా కావచ్చు, మనం ఏదైనా చెప్పొచ్చు. కాకపోతే దొరసాని అనేది ఒక ఆర్గానిక్గా, పొయిటిక్గా, లవ్ స్టోరీ, కొంచెం అథెంటిక్గా, పీరియాడిక్లో చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయ్యి ఆడియన్స్కి బాగా గుర్తుంది. కానీ నేను మళ్ళీ అదే చేయలేను, అలాంటిదే చేయలేను. బట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, దొరసాని డైరెక్టర్ అంటే ఓ మూవీ ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది, ఇలా తీస్తారు, ఇలా అని ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసి ఫుల్ డిఫరెన్స్
భరతనాట్యం వచ్చేసరికి. అదే నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నా అనమాట. అంటే దొరసాని తీసిన డైరెక్టరే భరతనాట్యం అనే సినిమా చేశాడు అంటే ఎవరు నమ్మరు. కొత్త వాళ్ళకి చెప్తే ఆ 2 సినిమాల డైరెక్టర్ ఒక్కరే అంటే అదంత ఈజీగా కన్విన్సింగ్గా ఉండదు. కానీ నేను ఆ చేంజెస్ నాకు అనిపిస్తుంది అనమాట. నేను చేయాలనుకుంటున్నాను వేరుగా. ఏదో 1-2 జానరాస్ టచ్ చేయలేనేమో, కానీ నేను అన్ని రకాలైన సినిమాలు చెప్పాలనే స్టోరీస్ అన్ని రకాలైన చెప్పాలనే కోరిక నాలో తీవ్రంగా ఉంటుంది. సో ఆడియన్స్కి అయితే ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ డైరెక్టర్ నాది. ఆ ప్రయత్నమే చేస్తాను. అది ఒక్కొక్కసారి జరగవచ్చు, జరగకపోవచ్చు ఫ్యూచర్లో కూడా. కానీ నేను అన్ని రకాలనే చెప్పాలనుకుంటాను. అట్ ద సేమ్ టైం నా కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉంటూనే. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మాట్లాడుకున్నట్లు ఏవైతే 2 జోనర్స్ ఉన్నాయో, అండ్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మళ్ళీ పీరియాడిక్లో ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. పీరియాడిక్లో క్రైమ్, డ్రామా, ఆ కైండ్ ఆఫ్. మళ్ళీ అంటే దొరసాని ఒకలాగా ఉంటే ఇవి ఇంకొకలాగా, అంటే ఆ సెక్షనే కానీ అందులో ఇంకొక సబ్సెక్షన్ అనుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 3rd మూవీ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఎస్ అది చాలా మళ్ళీ దొరసాని చూసిన ప్రేక్షకులు ఎట్లయితే కోరుకున్నారో మళ్ళీ వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నా. పీడియాట్రిక్ జోనర్లోకి వెళ్తున్నారైతే మొత్తం. అవును. సో ఈ ప్రాజెక్ట్ ఏదైనా కన్ఫర్మ్ అయిందా? ఎప్పటికి వస్తుంది మీ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్? ఒక 1 monthలో అంటే జస్ట్ మొన్ననే కదా ఇది భరతనాట్యం. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో ఉన్నాను సైకలాజికల్గా. దానికి అదంతా బ్రెయిన్లో నుంచి ఆ వరల్డ్కి డిస్కనెక్ట్ అవ్వడానికి ఒక 1 month పడుతుంది. తర్వాత దీని గురించి బట్ మీకైతే ఒక ఐడియా ఉంది నెక్స్ట్ నా మూవీ ఇలా రావాలి అని? స్క్రిప్ట్ ఉంది రెడీగా ఉందన్నమాట. దాని పనులు అంటే కాస్టింగ్, అంటే మెయిన్ హీరో, ప్రొడక్షన్ హౌసెస్ ఇవన్నీ సెటప్ చేయాల్సి ఉంటుంది. దానికి టైం టేకింగ్. కానీ ఏదనేది నాకు తెలుసు, ఏం చేయబోతున్నా అనేది నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ మూవీ పరంగా ఆర్టిస్ట్ని చూసినట్లయితే ఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులను పెట్టారు. సో బడ్జెట్ బాగానే అవుతుంది. అవును. ఎలా అంటే దొరసాని మూవీ బడ్జెట్కి ఈ మూవీ బడ్జెట్కి వేరియేషన్ ప్యారలల్ అంటే అది ఎంత జరిగిందో ఇది అంత జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడనేమో పీరియాడిక్ సింక్ సౌండ్ అనే ఒక టెక్నాలజీలో అథెంటిక్ ఫీల్ కోసం అక్కడ చేసాము. తర్వాత పీరియాడిక్లో కదా ఎవ్రీ ఫ్రేమ్ రీక్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కెమెరా పెట్టేస్తే ఇది పనికిరాదు. అది 1987లో జరుగుతుంటుంది కదా. ప్రతిదీ మనం క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. దానివల్ల ఆ సింక్ సౌండ్ అనే ప్రాసెస్ వల్ల అక్కడ ఎక్కువ బడ్జెట్ అయింది. ఇక్కడేమో యాక్టర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్, నోన్ యాక్టర్స్ ఉన్నారు, చాలా బిజీ యాక్టర్స్ ఉన్నారు, పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది కొంత ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బడ్జెట్. సో దానికి ఒక కారణంగా బడ్జెట్ ఎంత అవ్వాలో అంత అయింది. దీనికి ఇంకో కారణంగా ఎంత అవ్వాలో అంత అయిందని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు దొరసాని టీంతో మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారా, లేదంటే భరతనాట్యం టీంతో ఎంజాయ్ చేస్తారా? రెండు యాక్చువల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. అక్కడ ఆనంద్, శివాత్మిక ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళు. తర్వాత ప్రొడక్షన్ హౌసెస్ కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. అక్కడ ఒక పెద్ద బాధ్యత లాగా ఉండింది. తర్వాత నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నాను కదా. తర్వాత వాళ్ళు కూడా కొత్తనే. నాకు ఆ టైంలో చాలా జాగ్రత్త ఉండింది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండి అనుకున్నది తీయడానికి నా ఎఫర్ట్స్ మొత్తం ఉండేటి. అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్. ఇక్కడ అది లేదు, కంప్లీట్ నాకు ఫ్రీ బర్డ్ లాగా ఉంది. తర్వాత ఏంటి, దొరసాని ద్వారా వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, అది మనకు హ్యాండ్ ఫ్రీ చేస్తుంది. సో ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ బర్డన్స్ లేవు. హీరోయిన్ నుంచి ప్రొడక్షన్ హౌస్ వైపు నుంచి బర్డన్స్ లేవు. ఇంకా ఇక్కడ చూసుకుంటే నేనే సీనియర్, ఒక సినిమా చేసిన సీనియర్ అనమాట. ఇక్కడ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఇక్కడ కూడా. సో వాళ్ళకు కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఫ్రీడమ్గా చేయగలిగాను. తర్వాత నేను ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ జాగ్రత్తగా చేశాను అన్నాను కదా.
ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. ఆ డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండు ఫిలిమ్స్కి మధ్య. ఈ రెండు సినిమాలు మీరే డైరెక్ట్ చేశారు కాబట్టి దొరసానికి రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు, భరతనాట్యానికి మీరు ఓన్గా రేటింగ్ ఎంత ఇస్తారు? యాక్చువల్గా రేటింగ్ ఇప్పుడు నేను ఆ ఫిలిం మేకింగ్ నాది, నేనే చేశాను. ఆ మీరే క్వశ్చన్ చేశారు జనరల్గా కాబట్టి మీ రేటింగ్ ఎంత అని అడుగుతున్నాను. జనరల్గా ఆ క్వశ్చన్ నాకే ఉండదు. అలా ఏమి ఉండదు సార్. బట్ ఫస్ట్ మూవీ అది, ఇది సెకండ్ మూవీ, ఆ జనర్ వేరు ఈ జనర్ వేరు, మీకు అనిపిస్తుంది కదా. యా, సో అట్లా చూసినప్పుడు రెండు వేరు సెక్షన్స్లో నేను రేటింగ్ ఇస్తాను. ఆ ఫిలిం ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ, ఒక అథెంటిక్ పొలిటిక్ మోడ్లో కొత్త యాక్టర్స్తో పీరియాడిక్లో ఒక 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 కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. దాంట్లో నుంచి దాన్ని బెస్ట్ తీసినందుకు ఇది 4 ఇచ్చుకుంటాను నేను. అక్కడ దీనికి వచ్చేసరికి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక ఆడిటోరియంకి ప్రేక్షకులు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి ఏం కావాలి అంటే ఏం కొంటారు ఆడియన్స్, దాన్ని నాదైన స్టైల్లో అమ్మకానికి పెట్టిన సినిమా ఇది. సో ఈ పర్స్పెక్టివ్లో దీనికి 4 ఇస్తాను. దర్శనానికి, భరతనాట్యానికి 4 ఇస్తారు. అక్కడ ఆ పర్స్పెక్టివ్ దానికి 4, ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ లో దీనికి 4 ఇస్తాను. రెండిట్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? దొరసాని. ఇంకా అది ఎప్పుడూ అది ఉంటుంది. ఫస్ట్ ఫిలిం తర్వాత దానికి వచ్చిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు, దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నా హృదయంలో కావచ్చు, ప్రేక్షకుల హృదయాల్లో కావచ్చు. అంటే భరతనాట్యం లాంటి సినిమాలు చాలా తీయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ దొరసాని లాంటి సినిమాలు రెగ్యులర్గా తీయడానికి ఏమి ఉండదు. అండ్ అలాగే ఈ జీవిత రాజశేఖర్ గారితో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది ఆ టైంలో, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా చూస్తారు. అంటే నేను ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని చాలా డిసిప్లైన్గా చేశాను. అది ఎవరైనా కూడా అలా చేస్తే అవతల వాళ్ళకి బాగా చేస్తున్నాడు అని అనుకుంటారు కదా, వేరే ఏవీ లేకుండా దాని పట్ల ఒక సీరియస్నెస్ ఉండి ఫోకస్డ్గా ఉండడం ఏదైతుందో దాన్ని నేను చేసే వర్క్లో వాళ్ళు గమనించారు. దాని నుంచి జీవిత గారు నాకు చాలా మంచిగా చూస్తారనమాట. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. తర్వాత శివాత్మికకు దొరసాని అనే సినిమా నా వల్ల ఆమెకు ఒక అమేజింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేయబడింది కదా, అది ఫస్ట్ ఫిలిం కదా, తర్వాత ఫస్ట్ బెస్ట్ లాంచ్ లాగా అయింది కదా, అది వాళ్ళకి మైండ్లో ఉంటుంది అనుకుంటాను. సో హ్యాపీగా ఉంటారనమాట అది. సో అది ఇచ్చినందుకు నాకు కూడా వెరీ హ్యాపీ. అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక హీరోయిన్కి కూతురు, ఆమెను ఒక కొత్త ఫిల్మ్ మేకర్ నమ్మి నా చేతిలో పెట్టి నాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా, నమ్మడం. సో ఆ విషయంలో నేను ఎప్పుడు వాళ్ళకు థ్యాంక్స్ఫుల్గా ఉంటాను. చాలా హ్యాపీ, అంటే ఆ రిలేషన్ బాగుంటుంది. దాంట్లో నుంచి ఇప్పుడు మొన్న ఈ భరతనాట్యం ప్రీ రిలీజ్ అయినప్పుడు కూడా శివాత్మిక వచ్చింది, జీవిత గారు వచ్చారు. సో వాళ్ళ ప్రజెన్స్ అమేజింగ్గా ఉంది. ఆనంద్ కూడా వచ్చాడు. అదంతా ఆ రిలేషన్ బెస్ట్ ఉన్నందువల్లే జరిగిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు సడన్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి నుంచి ఒక ఆఫర్ వచ్చింది మీకు డైరెక్ట్ చేయాలి అంటే, ఎలాంటి జోనర్లో మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటారు? అల్లు అర్జున్ గారు ఆయన ఒక యూనిక్ ఎనర్జీ ఉంటుంది అతన్ని. సో ఒక క్రైమ్ వరల్డ్లో పెట్టి తనని ఒక శాసించే స్థితిలో పెట్టి చెప్పాలనుకుంటానేమో. అది కూడా ఒక పీరియాడిక్లో వేరే కాలంలోకి తీసుకువెళ్ళి. ఓకే. అండ్ మీరు ఫిల్మ్ మేకర్ కాకుండా ఉంటే ఏమై ఉండేవాడు? నేను ఏదైనా వుడ్ వర్క్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ అట్లా ఏమైనా చేసేవాడినేమో. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది కాబట్టి అందులో నుంచి అలా వచ్చేది అనుకుంటా. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది నేను చాలా చిన్నప్పుడు అన్న సినిమా షూటింగ్ చూసాను, రాజశేఖర్ గారిది. సో అక్కడ ఫిల్మ్ అనేది నాలో పడిందనమాట.
అక్కడి నుంచి అది ఇక్కడ దాకా జర్నీ చేసింది. అది ఎప్పుడైతే పడిందో మళ్ళీ సెకండ్ థాట్ లేకుండా అంటే ఏ ఏజ్ లో అది? చాలా చిన్నప్పుడు, నేను స్కూల్ టైంలో చాలా చిన్నప్పుడు హైదరాబాద్కి ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళతో కలిసి వచ్చి హైదరాబాద్కు మొదటిసారి వచ్చి చూసి ఫిలిం నగర్కి వెళ్ళి ఫిలిం నగర్లో అందరూ యాక్టర్స్ ఉంటారు అని అంటుంటారు కదా, అప్పుడు చిన్నప్పుడు అదంతా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పేసి మేము అంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే ఎక్కడో దూరంగా గుట్టలలో ఓ షూటింగ్ జరుగుతుంది. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము చూస్తే అక్కడ ఒక గుంపుగా జనం ఉన్నారు. ఆ జనం మధ్యలో నుంచి ఇలా కిందికి వెళ్ళి చూస్తే రాజశేఖర్ గారు షార్ట్ ఆయన మీద జరుగుతుంది అన్నమాట. వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ చనిపోయి ఉంటే అక్కడ ఏడుస్తూ ఉంటాడు, అది ఆ షార్ట్ తీస్తున్నారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నేను సినిమా షూటింగ్ చూసాను. ఎలా ఉంటుంది, ఇంత అమేజింగ్గా ఉంటుంది. టీవీలో చిన్నప్పుడు దూరదర్శన్లో సినిమాలు చూసే అలవాటు అదే గొప్పగా ఉంటుంది కదా, అలాంటి వాడికి సినిమా థియేటర్ కూడా తెలియదు. అలాంటి వాడికి సినిమా షూటింగ్ చూస్తే అవకాశం వచ్చింది. సో అప్పుడు పడింది అనమాట ఆ బీజం. మీకు ఏమనిపించింది, ఈ సినిమాలో నేను హీరోగా చేయాలి అనిపించింది, నేను డైరెక్ట్ చేయాలి అనిపించింది? అసలు ఎలాంటి అంత క్లారిటీ లేదు, అంత ఇమ్మెచ్యూరిటీ కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నంత క్లారిటీ లేదు. ఇక్కడేదో అమేజింగ్, యాక్చువల్గా మనం బ్రతుకుతున్నది బ్రతుకు కాదు, ఇది కదా అసలు లైఫ్ ఇలా ఉంటుందా అనేలాగా అనిపించి నేను ఇక్కడ ఉండాలి అనిపించింది. ఏమో తెలియదు, ఏం చేయాలో తెలియదు. యాక్టరా, డైరెక్టరా, కెమెరామెనా, లేకపోతే లైట్ పట్టుకునేవాడా, రిఫ్లెక్టర్, ఏమీ తెలియదు. కానీ అక్కడ ఉండాలి, అలాంటిది నేను కూడా ఏదైనా మిరాకిల్ చేయాలి, ఆ ప్లేస్లో ఉండాలి అనే డిజైర్ అది ఇట్లా పడింది, నాటినట్టుగా పడింది అనమాట. అక్కడి నుంచి అది నాతో పాటు పెరుగుతూ వచ్చి ఇక ట్రైన్కి టికెట్ లేకుండా వచ్చి అంత డిజైర్ అనమాట. వచ్చేసి హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ చిన్నగా సినిమాని అర్థం చేసుకుంటూ ఒక లెవెల్ వచ్చేసరికి సినిమాలో పనిచేయడం, అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా తర్వాత ఇండిపెండెంట్ ఫిలిం మేకర్గా మారడం. కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు సార్? ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? నేను ఒక చేసి ఉంటాను, ఒక 7-8 years చేసి ఉంటాను. ఏ డైరెక్టర్స్ దగ్గర చేశారు? శ్రీను ఇట్లా గారి దగ్గర చేశాను. కొంతమంది ఒక 3-4 డైరెక్టర్స్ కింద పనిచేశాను. తర్వాత చిన్న సినిమాలు కూడా పనిచేశాను. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా షార్ట్ ఫిల్మ్స్ చేశాను 2010లో. అంటే అప్పటికి షార్ట్ ఫిల్మ్ అంటేనే తెలియదు. అలాంటి టైంలో నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేటాను, వాటిని చెడగొడుతూ ఉండేవాడిని, మళ్ళీ చేస్తుండేటవాడిని, ఫిలిం ఫెస్టివల్స్కి పంపిస్తుండేవాడిని. అవి వాటికి అవార్డులు పక్కోడికి వచ్చేది, నాకు అవార్డు రాకపోయేది. అప్పటి నుంచి కోపం వచ్చేది, నాకెందుకు రావట్లేదు, అంటే నాకు ఏం చేయడానికి ఎందుకు రావట్లేదు అని. అక్కడి నుంచి 2015లో ఒక మ్యాజిక్ జరిగింది. ఏంటి ఆ మ్యాజిక్ అంటే, నేను ఒక 14 minutes నిషీది అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఫ్రెండ్స్ సపోర్ట్తో. మనీ కూడా ఉండవు కదా, ఫ్రెండ్స్ సపోర్ట్తో టెక్నీషియన్స్ పెట్టుకొని నిషీది అని ఒక బ్లాక్ అండ్ వైట్ షార్ట్ ఫిల్మ్ 14 minutes చాలా సీరియస్గా చేస్తే దానికి ఒక 18 countries నుంచి 39 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అక్కడ నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఒక ఫస్ట్ స్టెప్ దొరికినట్టు. ఇంకా అక్కడి నుంచి అది దొరసాని సినిమా తీయడానికి కారణం. అండ్ డైరెక్టర్స్ పరంగా చూస్తే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? నాకు మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఫిల్మ్ మేకింగ్లో ఒక యూనివర్సిటీ లాంటి వ్యక్తి. ప్రతి సినిమాలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది. మనం ఏ సినిమా చూసినా కూడా అంటే ప్రేక్షకులకి అదొక ఎక్స్పీరియన్స్ లాగా మిగిలొచ్చు, కానీ ఫిల్మ్ మేకర్స్కి నాకు అదొక లెసన్ లాగా ఉంటుంది, ఒక పాఠం లాగా ఉంటుంది. ఏ సినిమా తీసుకున్నా కూడా ఊరికే జస్ట్ ఒక కథ చెప్పడం అన్నంత సింపుల్ ఉండదు. ఆయన ఫిల్మ్ మేకింగ్ చాలా ఉంటాయి అన్నమాట. అవి నాలాంటి ఫిల్మ్ మేకర్కి ఎప్పుడు నిరంతరం హెల్ప్ అవుతాయి. సో నాకు ఇండియాలో మణిరత్నం గారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటాను. అండ్ డైరెక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అసలు ఈ డైరెక్టర్గా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి అనే థాట్లో మీరంటూ ఒక గోల్ని పెట్టుకొని ఉంటారు కదా, ఈ గోల్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? పడుతుంటారా అంటున్నారా? ఎంత కష్టపడ్డారు?
పడ్డాను డైరెక్టర్ అవ్వడానికి. డైరెక్టర్ అవ్వడానికి చాలా అంత ఈజీగా జరగదు. ఇప్పుడు కొన్ని వేల మంది వస్తారు సినిమా ఇండస్ట్రీకి. ఆ వేల మందికి సినిమా డైరెక్షన్ అంటే యాక్టర్ అవ్వాలనుకుని వస్తారు కొంతమంది డైరెక్షన్ చేయాలనుకుంటారు. ఇవే ఎక్కువ మెజారిటీ అనుకుంటారు. వాళ్ళల్లో వేల మందిలో ఎవడో ఒక్కడైతాడు డైరెక్టర్. అది ఎంత కాంపిటీషన్ ఉన్న క్రాఫ్ట్ క్యాప్టెన్. ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే అవ్వడానికి కుదరదు. ఎందుకు అనంటే వేరే వాళ్ళు కొన్ని కోట్ల డబ్బు నన్ను నమ్మి పెట్టాలి. సో ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే అవ్వడము అనేది నా చేతిలోనే ఉండదు, ఇంకొకరి చేతిలో ఉంటుంది. యాక్టర్స్ రావాలి, నమ్మాలి, ప్రొడ్యూసర్స్ రావాలి, నమ్మాలి, కంటెంట్ సినిమాకి సరిపోయి సినిమా అవుతుంది అని నమ్మేలాంటి కంటెంట్ జనరేట్ చేయాలి, అవ్వాలి, దాన్ని నమ్మాలి. ఇదంతా పెద్ద విషయం అన్నమాట. సో దీనిలో నుంచి డైరెక్టర్ అవ్వడం అనేది సింపుల్గా ఉండదు, చాలా పెద్ద విషయం. అది జరగడం ఒక మ్యాజిక్. ఎవరికైనా, నాట్ ఓన్లీ మీ, ఎవరు కూడా ఊరికే డైరెక్టర్ అవ్వలేరు. ఒక డైరెక్టర్ కొడుకు కూడా డైరెక్టర్ ఊరికే అవ్వలేరు. ఇన్ కేస్ అయినా కూడా ఆ డైరెక్టర్గా ఉండడం అనేది కూడా అంత సింపుల్ థింగ్ కాదు. లాంగ్ ప్రొసీజర్లో ఉండాలి అంటే లాంగ్ టైం కష్టం అవుతుంది. అండ్ అలాగే చూసుకుంటే మీకు మీ డైరెక్షన్ కానివ్వండి, లేదంటే ఇప్పటి వరకు చూసినటువంటి మూవీస్లో ఏదైనా సరే పలానా మూవీని నేను కూడా ఖచ్చితంగా డిజైన్ చేయాలి, డైరెక్ట్ చేయాలి, నా దగ్గర నుంచి ఈ మూవీని నేను డిజైన్ చేసి చూసుకోవాలి అని అనిపించే ఏదైనా మూవీ ఉందా? కొన్ని సినిమాలు ఉంటాయి, అమేజింగ్గా ఉంటాయి, మనం ఇలా తీయాలని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అలా అనిపించిన సినిమా నాకు మణిరత్నం గారు ఇరువరు అనే సినిమా ఉంటుంది. ఇద్దరు అనే ఒక సినిమా ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు, మోహన్ లాల్ గారు. అది గ్రేట్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేట్ ఫిలిం. సో అలా మనం చేయగలుగుతామా, ఆ ప్రయత్నం అనిపిస్తుంటుంది. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిది ఇది 24/11 ఒక సినిమా ఉంటుంది అటాక్స్ పైన. సో బెస్ట్ వర్క్ ఉంటుంది అనమాట. తర్వాత సర్కార్ బెస్ట్ వర్క్ ఉంటుంది ఆయనది. సో అలాంటి సినిమాలు మనం చెయ్యాలి, రక్త చరిత్ర కైండ్ ఆఫ్ సినిమా మనం చెయ్యాలని ఆ డిజైర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వస్తే రాజమౌళి గారు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారు, మనం చూడని ఇలాంటి వరల్డ్, అందులోకి తీసుకెళ్ళి కథ చెప్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నం ఏమైనా చేయగలమా అని అనిపిస్తుంది. ఉంటాయి చాలా, ఇవి జరుగుతాయి ఫ్యూచర్లో తెలియదు, కానీ అదైతే మీకంటూ ఒకటి నేను ఇది ఖచ్చితంగా చేయాలి, నా లైఫ్ ఎండ్ అయ్యే లోపు నేనంటూ ఇది నేను ప్రూవ్ చేసుకోవాలి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అవి ఛాలెంజ్ చేస్తుంటాయి, నేను ఆ స్కేల్లో ట్రై చేయాలి. అవి కాదు, మళ్ళీ ఆ ఫిలిమ్స్ కాదు, నాకు వేరుగా నాకు ఒక దారి ఉంటుంది, నేను ఫిలిం మేకింగ్ చేసినట్టు ఇంకెవరు చేయకూడదు, అది నాకు గట్టిగా ఉంటుంది, అదే నేను అని ఫీల్ అవుతా. కేవీఆర్ మహేంద్ర అంటే ఎవరు అంటే మిమ్మల్ని చూసి ఇంకొంచెం ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుకొని రావాలి డైరెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి మీరు చెప్పేటటువంటి సలహా సూచనలు ఏంటి? అంటే డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఒక 1 or 2 పాయింట్స్. అంటే నేను అంత చెప్పేంత, నేను చేసింది జస్ట్ 2 ఫిలిమ్సే, అంత స్టేట్మెంట్ ఇచ్చేంత ఏమీ లేదు. కానీ ఉన్న అనుభవంలోంచి చెప్పే ఏంది అని అంటే, ఇప్పుడు ఆ పని చేస్తాడు అది సక్సెస్ కాలే, ఈ పని చేస్తాడు సక్సెస్ కాలే, ఇప్పుడు సినిమా డైరెక్షన్లో ఒకసారి ట్రయల్ చేద్దాం అని అనుకొని రావడం కాదు. ఇది అట్లా ఉండదు. సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రావాలి అంటే ఫస్ట్ అది మీకు ఆ డిజైర్ ఇంటర్నల్గా ఉందా, ఊరికే అనేసుకుంటున్నారా, దానికి జీవితంలో చాలా సాక్రిఫైజెస్ చేయాల్సి ఉంటుంది, దానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, మీ ఫ్యామిలీ మీరు అలా వెళ్తే మీ ఫ్యామిలీ ఓకేనా, తర్వాత మీకు కొన్ని సంవత్సరాలు మీకు ఏమీ రాకపోయినా, చాలా కష్టాలు, తిండి లేకపోయినా కూడా మీరు ఫోకస్డ్గా టు ది పాయింట్ ఉండి సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, మీకు అంత స్ట్రెంగ్త్, క్రియేటివ్ స్ట్రెంగ్త్ కూడా ఉందా, ఉన్నప్పుడే జరగాలి. అంటే డిసిజన్ తీసుకోవాలి.
లేదు అంత నాకు అంత సీన్ లేదు, నేను అంతా కష్టపడి నేను హ్యాపీగా ఏదో ఉద్యోగం చేస్తే నెలకి 50,000 1,00,000 శాలరీ వస్తుంది అనే కంఫర్ట్ జోన్లో బ్రతకడం కూడా గొప్ప విషయమే. దాన్ని తప్పనలేము. అలా ఉండాలి అలా అలా ఉంటా నేను అనుకుంటే ఇటు రాకూడదు, ఇది అలా ఉండదు అని చెప్తున్నా అన్నమాట నేను. సో అంత ఫోకస్డ్గా ఉన్న వాళ్ళే ఇక్కడ ప్రయత్నం చేయాలి, ఊరికే చేయొద్దు. ఎందుకంటే సంవత్సరాలు చిటికలు ఇట్లా గడిచిపోతున్నట్టుగా ఉంటాయి. సో దాన్ని ముందు మనమే క్వశ్చన్ వేసుకోవాలన్నమాట, మనం వెళ్ళాలా వద్దా. వన్స్ వచ్చిన తర్వాత మీకు అనేక రకాలైన అబ్స్టకిల్స్ ఎదురైతాయి. యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే మనం వచ్చి మనమే సినిమా తీసుకోవట్లేదు, ఇంకొకరు తీస్తే మనం అందులోకి వెళ్తున్నాం కదా. సో ఆపర్చునిటీ వేరే వాళ్ళు ఇవ్వాలి. అది మనకంటే ముందు ఈజీగా రాదు. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముందు వస్తే అని కూడా కాదు, కానీ ఆ పెద్ద వరల్డ్, ఆ పెద్ద ప్రపంచంలో మనం యుద్ధం చేయాలంటే మనకు కొన్ని మన లోపల కొన్ని ప్రత్యేకమైనవి కొన్ని ఆయుధాలు ఉండాలి. అవి ఉన్నాయా లేవా, అలసిపోకుండా యుద్ధం చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు రావాలి, లేకపోతే వద్దు. మీకు ఇష్టమైనటువంటి డైరెక్టర్స్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒకరని చెప్పారు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఒక మంచి గ్రాఫ్ ఉండేది, మూవీస్ అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. బట్ ఇప్పుడు ఆ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఎందువల్ల? అది ఆయన మీకు అనిపిస్తుంది కదా, అరే నా ఫేవరెట్ డైరెక్టర్, నేను ఆయన్ని చూసుకుని నేను కొంత నేర్చుకున్నాను, బట్ ఎందుకు ఇలా అవుతుంది, ఇది కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంది కదా అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేకపోయినా మీకు అనిపించే ఏమైనా సిచ్యువేషన్స్ అలాంటి? ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటంటే, ఆయన ఫిలిం మేకింగ్ అనే క్రాఫ్ట్ ఉంటుంది కదా, అందులో ఆయన ఎప్పుడూ కింగే. ఆయన తీసుకునే కంటెంట్ ఏదైతే ఉందో అది సీరియస్గా ఉండట్లేదు. బట్ ఆయన ఆ కంటెంట్ చెప్పడంలో ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఒక కెమెరాని హ్యాండిల్ చేసింది కావచ్చు, టేకింగ్ కావచ్చు, వీటిలో ఎప్పుడు టాపే ఉంటారు. ఇప్పుడు ఎంత చెత్త సినిమా ఆయన తీసాడని మనం అనుకున్నప్పటికీ అందులో క్రాఫ్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆయన ఏ సినిమా తీసినా నేను చూస్తాను, నాలాగా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, చూడడానికి ఉంటారు. జనరల్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఫిలిం మేకర్స్ డిస్కనెక్ట్ అవ్వలేదు ఆయన్ని. ఇంకా ఆయన పర్స్పెక్టివ్, ఆయన జీవన శైలి, జీవన విధానం కొంచెం వేరుగా ఉంది. అది మారుతూ వస్తుంది. దాని మీద మనమేం మాట్లాడకూడదు, మాట్లాడలేమేమో. అది ఆయన నా ఇష్టం అంటున్నాడు. అండ్ ఇక మీ విషయానికి వస్తే, మీ పర్సనల్ లైఫ్కి వస్తే, మీ ప్రాపర్ ఎక్కడ? వరంగల్కి ఒక 12-13 కిలోమీటర్ల దూరంలో జైగిరి అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. అది అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అన్నమాట. మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? అక్కడే ఊర్లోనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉంటాను, కానీ అందరూ హన్మకొండ, వరంగల్, అక్కడ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అక్కడే సెటిల్ అయి ఉంటారు. సినిమా చాలా దూరం మాకు చెప్పాలంటే. సినిమా థియేటర్కి వెళ్ళిన నాకే కాదు, మా ఫ్యామిలీస్లో కూడా సినిమా అనేది లేదు. ఎవరు చూసిన అనుభవం కూడా ఉండదు. వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూశారు అని అంటే రీసెంట్గా నా సినిమాలే చూస్తున్నారు. ఇప్పుడు మొన్న భరతనాట్యం రిలీజ్ అయితే మొత్తం వాళ్ళు ఒక సినిమా థియేటర్ అంతా బుక్ చేసుకొని మా ఫ్యామిలీ అంతా ఒక 200-300 మంది వెళ్ళి చూసారనమాట. అంటే ఎందుకు, అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక అంటే ముందు నుంచి కొన్ని ఫ్యామిలీస్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, కొందరు సినిమాలు అసలు చూడరు. మా లైఫ్లో పెద్దగా సినిమా అనేది ఇంపార్టెంట్గా లేదు మా పేరెంట్స్ దగ్గర నుంచే. ఎందుకో తెలియదు, నాకు ఆ రీజన్ కూడా తెలియదు. మా ఊర్లో కూడా పెద్దగా ఎక్కువ సినిమాలు ఏమి చూడరు నాకు తెలిసి కూడా. మరి అలాంటి మీ ఊళ్ళో సినిమాలే చూడరు, అలాంటిది మీరు మూవీస్ ఒక డైరెక్ట్ చేసి 2 మూవీస్ని సక్సెస్ఫుల్గా తీశారు. మీరు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మీకు ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉంటుంది? అమేజింగ్గా ఉంటుంది. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. నాకు కూడా ఆ ప్రౌడ్గా ఉంటుంది. ఇప్పుడు మా ఊరే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఫిల్మ్ మేకర్ ఎవరు చుట్టుపక్కల ఊళ్ళల్లో నుంచి, లేదంటే ఇక్కడ మన హైదరాబాద్ కానీ ఇంకా అనదర్ ప్లేస్ నుంచి రావడం వేరు. అండ్ మనం పుట్టి పెరిగిన ఊర్లో నుంచి రిసీవింగ్ చేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ అసలు వినలేనిది, మనం తీసుకోలేము దాన్ని. ఎంత సక్సెస్ రేట్ వచ్చినా కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన అక్కడ నుంచి వచ్చింది అంటే అది అసలు గ్రేట్ ఫీల్ ఉంటుంది. అవును, మదర్ ఫీలింగ్ ఉంటుంది. అది చాలా గొప్ప విషయము. దాన్ని మాటలతో ఎక్స్ప్రెస్ చేసేంత చిన్నది కాదనమాట. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అందరు కలుస్తూ ఉంటారు.
నా ఆప్షన్స్లో కూడా ఏదైనా సినిమా టాపిక్ వాడేవాడో ఎక్కడనో కలిస్తే పలానా సినిమా గురించి వస్తే దొరసాని సినిమా తెలుసా మీకు, ఆ సినిమా డైరెక్టర్ మా ఊరే అని చెప్తారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఉంటాయి. నేను వెళ్తే కొంచెం ప్రత్యేకంగా చూస్తారు, అభిమానం ఉంటుంది. అంటే మా పేరెంట్స్ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఊర్లో. అంటే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు కాదు, ముందు నుంచే మా అమ్మ నాన్న ఒక మంచిగా బ్రతికిన వాళ్ళు అనమాట. సో వాళ్ళకు ఒక మంచి నేమ్ ఉంటుంది. నేను ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల అది ఎన్హాన్స్ అయ్యింది, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇంకా అంటే నేను చాలా సినిమాలు చేసి ఇంకా పేరు రావాలి, పేరు వస్తే ఇంకా వాళ్ళు గర్వపడాలి, అది ఉండాలి అని నేనైతే కోరుకుంటాను. మీది ఒక పల్లెటూరు, అక్కడ మీరేమైనా చిన్నప్పుడు చేసినటువంటి చిలిపి చేష్టాలు అల్లర్లు ఏమైనా ఉన్నాయా మీకు బాగా మెమరబుల్గా ఉన్నటువంటివి? అల్లర్లు చేశానని చెప్పలేను, ఎందుకంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు అనమాట. చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు చిన్నప్పుడు. మీరు చూడడానికే కదా చిన్నప్పటి నుంచి కూడా కామ్ బాయ్ అనమాట. అంటే అది నాన్న ప్రభావం. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. చదువు, పనులు, ఇంకా నాన్ సెన్స్ అనేది లేదు లైఫ్లో. ఆ చిలిపి పనులు కూడా చాలా తక్కువ అనమాట. ఆయనలో చూస్తేనే చాలు అటెన్షన్ ఉండేది, దానివల్ల తక్కువ అని చెప్పచ్చు. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను అక్కడ ఇంటర్ చేసి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ డిగ్రీ చదువుకోవాలి అని చెప్పేసి మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే సినిమా కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ప్యారలల్గా చదివాను అనమాట. అంటే నేను అంత చిన్నప్పుడే వచ్చిన ఇంట్లో నుంచి. అండ్ మీరు చూస్తే ఇంత సైలెంట్గా ఉన్నారు, మీ పర్సనల్ లైఫ్లో మీ మ్యారేజ్ చూస్తే లవ్ మ్యారేజ్, ఎలా అసలు లవ్ మ్యారేజ్ ఇంత సైలెంట్గా ఉండి లవ్ ట్రాక్ని ఎలా నడిపారు అసలు మీరు? అది నేచర్. అంటే ఇలా ఉన్న మనుషులు లవ్ చేస్తారు అనేది సృష్టిలో ఉండదు. నేచర్ బై నేచర్ ఒక ప్రకృతి సహజ సిద్ధంగా ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక లవ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి కాదు, అది బై నేచర్ ఉంటుంది, దాంట్లో నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా చాలా నాలాగా ఉండే వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారేమో అని నాకు డౌట్ అనమాట. సో దాంట్లో నుంచి అంటే ఇంట్రావర్ట్గా ఉన్న వాళ్ళకి లోపల చాలా బయట కనబడదు, కానీ ఇన్సైడ్ వరల్డ్ ఉండి దానిలో చాలా కథ నడుస్తూ ఉంటుంది. సో ఆ కథ తాలూకు జ్ఞాపకాలైనా దొరసాని కాదు, దొరసాని నా లవ్ స్టోరీకి సంబంధం ఉండదు. కానీ నేను చిన్నప్పుడు మా ఊర్లో పెద్ద బంగ్లా ఉండేది, దొరల గడి ఉండేది. అందులో పెద్ద పెద్ద ఎత్తైన గోడలు ఉండేవి, రాళ్ళతో కట్టినవి. అవి ఒక 200-300 సంవత్సరాల క్రితం కట్టిన అప్పటికే ఆ చిన్న పల్లెటూరులో అంత పెద్ద బంగ్లా డబుల్ ఫ్లోర్తో ఉండేది. కోట గోడలు అంటాం కదా, అలా ఉండేటి, పెద్ద గేట్లు ఉండేటి. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, లోపల ప్రపంచం. కానీ బయట నుంచి ఆ గోడల యువతల నుంచి చూస్తున్న ఒక 10 సంవత్సరాల పిల్లోడు నేను అప్పుడు ఉంటే ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, లోపల ఏం జరుగుతుండొచ్చు అనేది. దాంతో అప్పుడు ఒక దొరసాని ఉంటే ఆమె ఎంత బ్యూటిఫుల్ ఉండొచ్చు. ఎప్పుడైనా పొరపాటున ఎక్కడో వాళ్ళు కారు ఎక్కుతుంటూనే ఎప్పుడైనా ఆ క్షణకాలం చూస్తే అది అట్లా ముద్రించుకుపోతుంది కదా మన మనస్సులో. అలాంటి పీసెస్ అన్నీ కలిపితే ఆ దొరసాని ఒక కంపోజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో చిన్నప్పటి దొరసాని కథ చెప్పాలంటే అంటే మీరు రియల్గా చూసినటువంటి దాన్ని మూవీగా డిజైన్ చేశారు. అండ్ మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ గ్యాప్లో అది మిస్ అయిపోయింది. దొరసాని కంటే ముందు స్టార్ట్ అయ్యి ఇంకా దొరసాని కంటే ముందే ఆ చాప్టర్ అంతా చెప్పాలి అని అంటే దాని తర్వాతనే ఈ దొరసాని. అంటే నేను 2 సార్లు ప్రేమలో జీవించానని చెప్పచ్చు. నా ప్రేమలో నేను జీవించాను, అది నా లైఫ్లో జరిగింది. తర్వాత కొన్ని రోజులకి దొరసాని వరల్డ్ క్రియేట్ చేసి ఇప్పుడు ఫిల్మ్ మేకర్కి, క్రియేటివ్ పర్సన్కి నేనే కథ రాశాను కాబట్టి నిజ జీవితము కథా ప్రపంచం అనే ఒక స్టేజ్లో మెర్జ్ అయిపోయి పడుకున్నా లేచినా అదే ధ్యాస ఉంటుంది. సో నేను దొరసాని కంటే ముందు నిజ జీవిత ప్రేమలో ఉన్నాను, దొరసాని తర్వాత ఈ కథా ప్రపంచంలో ఈ మేకింగ్ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి ప్రేమలో ఉన్నాను. అది మ్యాజిక్. అండ్ మీ కాలేజ్ డేస్లో చూసుకుంటే
మీరు సైలెంట్గా ఉంటాను అని చెప్పారు కదా, అలా కాకుండా మీకు ఇది పలానా సిచ్యువేషన్ నాకు బాగా గుర్తుంది, ఇది అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయిన కాలేజ్ అంటే ఇదే గుర్తొస్తుంది అనే మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? కాలేజ్ డేస్లో కంటే స్కూల్ డేస్ 10th అంటే బాగా ఒక అంటే నా జీవితాన్ని ఒక బెస్ట్ లైఫ్ అనేది ఒక 6th 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్య ఉంటుంది కదా, అప్పుడప్పుడే అర్థమవుతుంటుంది మనం ఏంటనేది. గర్ల్స్ బాయ్స్ ఈ సపరేట్ సెక్షన్. మీ టైంలో చూసుకుంటే 7th క్లాస్ అంటే కొంచెం బాగా 7th క్లాస్ నుంచే మెచ్యూరిటీస్ నేర్పిస్తూ ఉంటారు. కరెక్ట్. మీరు ఈ 7th వచ్చారు, ఇది బాగా రాయాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇలాంటి అక్కడి నుంచి 7th నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి 10th క్లాస్కి వస్తేనే కానీ అది ఉండట్లేదు. సో ఎస్ ఆ డేస్లో చాలా మ్యాజికల్గా లైఫ్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేశాను చెప్పచ్చు. అదే ఎక్స్పీరియన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు తొలి ప్రేమలు ఉంటాయి కదా, ఫస్ట్ ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా, అట్లా ఉండి ఆ టైంలో గర్ల్స్ బాయ్స్ ఉండేవి అనమాట. వాటిని ఎక్కువ నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్పలేను, కానీ అదంతా మ్యాజిక్, ఒక తెలియని ఆకర్షణ. అది ప్రతి మనిషి జీవితంలోనే ఉండొచ్చు, నాకు ఉన్నాయి, కానీ అవి చాలా అద్భుతమైనవి అనమాట. ఫ్లవర్స్ వెరీ ఫ్రెష్గా అప్పుడే ఉన్నప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, అలాంటి ఏజ్ కదా. సో దాంట్లో నుంచి ఒక అద్భుతమైన మ్యాజిక్ జరిగిన రోజులు అవి. అందరి జీవితాల్లో ఉంటాయి, నా జీవితంలో కూడా ఉంది. బట్ అది 7th 10th ఆ మధ్యలోనే. ఇప్పటికి మేము స్కూల్ ఫ్రెండ్స్ అందరు టచ్లో ఉంటాం, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందరం కాన్వర్సేషన్ చేస్తుంటాం. అండ్ సార్ అలాగే మీరు అసలు మూవీస్కి దూరంగా ఉన్నాము అని చెప్పారు చిన్నప్పటి నుంచి, అండ్ మీ ఫ్యామిలీ కానివ్వండి మీరు కానివ్వండి. బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అయితే రాజశేఖర్ గారి శివన్న మూవీ. అది కాకుండా మీరు పర్సనల్గా ఇష్టపడే హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఏంటంటే చాలా గమ్మత్తుగా, నేను ఆ అన్న సినిమా షూటింగ్లో రాజశేఖర్ గారినే చూశాను కదా, ఇంకా ఆయనే ఇష్టమయ్యాడు నాకు. డైరెక్ట్ చూశాను, ఆయనే ఒక హీరో లాగా కనబడేవాడు. పార్లర్గా పోస్టర్స్, చిరంజీవి సినిమా పోస్టర్స్ ఉండేటి, ఎక్కువ పడేటి. మేము చూస్తే రోడ్ల మీద స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అట్లా చిరంజీవి గారు ఒక ఇమేజ్ ఫామ్ అయింది అనుకోవచ్చు చిన్నప్పుడు. రాజశేఖర్ గారు ఓన్ అనమాట నాకు, ఈయనేమో సినిమా హీరో లాగా అట్లా ఫామ్ అయింది. ఇక చిరంజీవి గారు అంటే ఎవరైనా సినిమా గురించి మాట్లాడుకుంటే చిరంజీవి అని మాట్లాడేవాళ్ళు. చిరంజీవి గారు ఏం చేశారా, ఇట్లా ప్రేమతో ఫైట్లు, పాటలు బాగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండేవి అప్పుడు. చిరంజీవి గారి సాంగ్స్, డ్యాన్సులు అవి ఎక్కువ ప్రభావితం చేసేటి ఒక ప్రేక్షకుడిగా. అంటే ప్రేక్షకుడిగా అనడానికి కూడా లేదు, అంటే నేను థియేటర్కి వెళ్ళిన అనుభవం ఉండేది కాదు కదా. సో ఆ పోస్టరే ఒక స్టోరీ ఫామ్ చేసేసి దానిలో నుంచి వినడం, తర్వాత పాటలు వినిపిస్తూ ఉండేటి, వాటి ద్వారా ఫామ్ అయ్యేది అనమాట. అంతే, చిరంజీవి గారు హీరో లాగా ఫామ్ అయ్యేది. ఇప్పుడు చిరంజీవి గారు రాజశేఖర్ గారు ఇద్దరు మీ దగ్గరికి ఒకటే టైంలో వచ్చి మా ఇద్దరికి ఒక మూవీ మీరే డైరెక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎవరికి ఆఫర్ ఇస్తారు? ఇద్దరిని పెట్టి సినిమా చేస్తారు. ఇద్దరిని పెట్టి తీస్తారు. ఇద్దరిని పెట్టి తీసినప్పుడు ఎవరికి ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటారు? చిరంజీవి గారు ప్రొటాగనిస్ట్, రాజశేఖర్ గారు యాంటోగనిస్ట్. ఇద్దరిని ఆపోజిట్ లో పెట్టి చేస్తారు. త్వరలో మీ డైరెక్షన్ అలాంటి మూవీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దొరసాని డైరెక్టర్ మహేంద్ర గారు అంటే ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ అనుకోవచ్చు ఆడియన్స్? సో ఏ ఫిల్మ్ మేకర్ కైనా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటాడు యాజ్ ఎ డైరెక్టర్. తన కెప్టెన్గా ఉన్నప్పుడు తన ద్వారానే ఆ ఫిలిం రూపొందించబడినప్పుడు తన ద్వారానే వస్తుంది. సో తన ఇన్స్టింగ్సే ఉంటాయి. నేనైతే చాలా గట్టిగా ఏమనుకుంటానంటే, వేరే వాళ్ళు తీసినట్టు సినిమా చేయకూడదు, దాన్ని నేను కొంచెం తక్కువగా చూస్తా, ఇంకొకరు చేసినట్టు మనం చేయడం అనేదాన్ని. నేను ఏదైనా కొత్తగా చెప్పగలనా, కొత్తగా క్రియేట్ చేయగలుగుతానా, అది ఆల్ ఆస్పెక్ట్స్, స్టోరీ టెల్లింగ్లో కావచ్చు, స్టోరీలో కావచ్చు, దానికోసం ట్రై చేస్తూ ఉంటా. సో దాంట్లో నుంచి నా బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ నాకు చాలా బాగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. నేను ఫీల్ అవుతూ ఉంటా. ఒక విలేజ్, మనుషులు, డిఫరెంట్ మనుషులు, వాళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్,
ఎమోషన్స్, అనుబంధాలు, వీటిలో నుంచి ఒక పెద్ద డ్రామా ఉంటుంది. దాన్నే నేను చెప్పడానికి ట్రై చేస్తా. అది నా స్ట్రెంగ్త్ అని ఫీల్ అవుతా. దాంట్లో నుంచి ఒక యూనిక్గా ఏదైనా చెప్పగలనా అని ట్రై చేస్తా. అంటే ఇంకా అంత దూరం జర్నీ జరగలేదు, కేవలం 2 సినిమాలే కదా. కానీ ఫ్యూచర్లో నేను అట్లాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తా. అంటే రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీసుకెళ్ళి ల్యాండ్ చేయడం కాదు. ఏ సినిమా చేసినా కూడా దానికి ఒక ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉండాలి. అది ప్రేక్షకులకు కూడా అది తెలియాలి అని నేను కోరుకుంటాను. కమింగ్ ఫిల్మ్స్ అట్లనే రావాలి, వస్తాయి. అండ్ డైరెక్టర్ అంటేనే ఇప్పుడు ఒక ఏదైతే స్టోరీ ఉంటుందో ఆ స్టోరీని, ఆ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలి అంటే ప్రొడ్యూసర్ కంపల్సరీగా కావాలి. సో మీరు ఒక కాస్ట్ ఏదైతే ఉంటుందో అమౌంట్, అది ముందే అనుకుంటారా, లేదంటే దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రాసెస్లో చేంజ్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అసలు? లేదు, ఒక కథ డిజైన్ అయినప్పుడు ఒక కథ, ఫస్ట్ ఒక కథ, ఈ బడ్జెట్స్ సంబంధం లేకుండా కథ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత దానికి ఒక ప్రొడక్షన్ హౌస్, అంటే ప్రొడ్యూసర్ ఈ సినిమా చేద్దాము ఆ కథ నమ్మి అనుకున్నప్పుడు అందులో యాక్టర్స్ ఎవరు? ఫస్ట్ యాక్టర్స్ కొత్త వాళ్ళు అయితే ఒకలాగా ఉంటుంది బడ్జెట్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే వాళ్ళ మార్కెట్ని బట్టి ఇంకొకలాగా డిజైన్ అవుతుంది. యాక్టర్స్ ఎవరున్నారు అనుకున్నప్పుడు అక్కడ కొంత లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత ఇంకా దానికి ఒక బడ్జెట్ క్యాల్కులేషన్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్స్ లెవెల్లోనే జరిగి దీన్ని 10 కోట్లతో తీయాలి అని అనుకున్నప్పుడు ఇక అదే జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ లెవెల్లో పెద్ద మార్పులు ఏం జరగవు. 10 అనేది 9కి జరగవచ్చు, సమ్ టైమ్స్ 11కు జరగవచ్చు, కానీ ఆ స్కేల్లోనే ఉంటుంది. బట్ ప్రీ ప్రొడక్షన్లోనే అది జరిగేది. దానికి చాలా డిపెండ్ అయి ఉంటాయి. ఎక్కడ షూట్ చేస్తున్నాం, ఎన్ని రోజులు షూట్ చేస్తున్నాం, ఏ ఫార్మాట్లో షూట్ చేస్తున్నాం, ఎవరితో షూట్ చేస్తున్నాం, ఇండోర్స్ ఏంటి, అవుట్డోర్స్ ఏంటి, ఇవన్నీ ప్రెజెంట్లో జరుగుతుందా కథ, ఫ్యూచర్లో జరుగుతుందా, పాస్ట్లో జరుగుతుందా, వీటన్నిటి మీద నుంచి అది డిజైన్ అవుతూ ఉంటుంది బడ్జెట్. అండ్ డైరెక్టర్ గారు, మీకు మూవీస్ అంటేనే ఇంట్రెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఏమైనా? లేదు, నా లైఫ్లో స్పోర్ట్స్ పెద్దగా ఏం లేదు. స్కూల్ టైంలో కబడ్డీ, ఖోఖో ఇలాంటి ఆడిన, ఫుట్బాల్ ఇలాంటివి ఆడడమే, కానీ ఆ లైఫ్ అటువైపు ఎక్కువ ఏం లేదని చెప్పాలి. ఇప్పుడు నా కబడ్డీ ప్రోగ్రామ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, స్పోర్ట్స్, వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తారా? అంత స్పేస్ లైఫ్లో లేదు చెప్పాలంటే. అండ్ బాలీవుడ్ పరంగా చూసుకుంటే అక్కడ మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు? నాకంటే యాక్టర్గా చెప్పొచ్చు. హీరో అనే దానికంటే నానా పటేకర్, అమితాబ్ బచ్చన్ గారు, ఇలాంటి యాక్టర్స్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళు నిలబడ్డారు అంటే జస్ట్ నిలబడితే చాలు, ఒక క్యారెక్టర్ ఉంటుంది, అల్టిమేట్ అనమాట. అలాంటి వాళ్ళతో పనిచేయాలంటే రజనీకాంత్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయక్కర్లేదు, జస్ట్ నిలబడితే ఏదో కనబడుతుంటున్నారు. వాళ్ళు అంత సాధించారు, దాన్ని అంత పట్టుకున్నారనమాట. వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిన యాక్టర్స్ వాళ్ళంటే చాలా ఇష్టం. కమల్ హాసన్. అండ్ ఇప్పుడు నవే డేస్ హీరోయిన్స్ ఉన్నారు, ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్లో మీకు బాగా నచ్చినటువంటి హీరోయిన్ ఎవరు? దీపిక పడుకొని బాగా ఇష్టం. ఇక్కడ మన తెలుగులోకి వచ్చేసరికి అంటే సినిమాకి షెఫిల్ అవుతుంది. ఈమె అని చెప్పేలాగా ఇప్పుడు లేరు. ఒక 2 సినిమాలు లేదా 4 సినిమాలు లేకపోతే 7-10 సినిమాలకి వాళ్ళకి స్టాండ్ అవ్వట్లేదు ఎవరు. వాళ్ళని మనము ఈమె యాక్ట్రస్, ది బెస్ట్ యాక్ట్రస్ అని అనుకునే లోపే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. మనకు కొంచెం ముందు టైంలో ఉండేవాళ్ళు, అంటే త్రిష, నయనతార, ఇంకా అంతకంటే కొంచెం ముందు వెళ్తే సౌందర్య, రమ్యకృష్ణ, వీళ్ళు చాలా కాలం ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు మనకు పూర్తిగా తెలుసు. వాళ్ళు అనేక రకమైన పాత్రలు చేయడం ద్వారా మనకు పూర్తిగా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బయటికి వచ్చి వాళ్ళు నిలబడిపోయారు. మీరు ఆ తర్వాత చూసుకుంటే మీకు ఆ లెవెల్లో ఉండరు. ఒక అమ్మాయి వచ్చింది, ఒక సినిమా చేసింది, 2వ సినిమా చేసింది, బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత 4 సినిమాలు కంటిన్యూగా ఆమె ఉంది అని హిట్ అయింది అని చెప్పేసి గోల్డెన్ లెగ్ అని చెప్పేసి 10 సినిమాలు బుక్ అయితే అందులో 4 సినిమాలు నడుస్తాయి. ఆ తర్వాత 2-3 సినిమాలు ఫ్లాప్ అవుతే ఇంకా లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ ఈరోజు సౌందర్య గారి బర్త్డే కాబట్టి, సౌందర్య గారి ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే మనకున్న వాళ్ళలో
ఎవరైనా ఉంటారు మీ ఉద్దేశం? ఇప్పుడైతే అలాంటి యాక్ట్రెస్ లేదు, నాకు అలా ఎవరు కనబడలేదు అని చెప్పవచ్చు. అంతకుముందు జనరేషన్ అంటే సౌందర్య గారికి అండ్ ఇప్పుడు జనరేషన్కి వీళ్ళు చూసుకుంటే అది లేరంటున్నా, అసలు లేదు. ఆమె సౌందర్య గారినే మేము ఊహిస్తారు, ఆ ప్లేస్ లో ఇంకెవ్వరు ఎవరు కనబడలేదు. పర్ఫార్మర్ కదా తను, ఒక అద్భుతమైన పర్ఫార్మర్, అలా ఎవరు లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకి మీ గురించినటువంటి ఒక చిన్న చిట్ చాట్ ద్వారా ఎన్నో విశేషాలని తెలియజేశారు. ధన్యవాదాలు.